హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్లో కాచెస్ ఈక్వేషన్ గురించి తెలుసుకున్నాం కదా. సో అందులో ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాం. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 3xd ప్లస్ 1 ఇంటూ వై ఈక్వల్ టు 1/1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు మనకి అడగడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది తెలుసు. ఎలా చేస్తాము, ఇక్కడ x ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్, అలాగే జెడ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్, టేటా అంటే d/dz, ఎక్స్ ఈక్వల్ టు టేటా, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈక్వల్ టు టేటా ఇంటూ టేటా -1. సో ఈ ప్లేసెస్లోనే ఇవి వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తాం, అవునా. సో ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేశాక, సో మల్టిప్లై చేశాక మనకేమొస్తుంది, టేటా స్క్వేర్ ప్లస్ 2 టేటా ప్లస్ 1. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పేసుకున్నాం ఎలా చేయాలి ఏంటనేది. సో యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటి, టేటా ప్లేస్లో m అనేది సబ్స్టిట్యూట్ చేస్తాం, బట్ ఇక్కడ y అనేది తీసుకోము, నెగ్లెక్ట్ చేస్తాం. యాక్సిలరీ ఈక్వేషన్కి వచ్చేసరికి ఈక్వల్ టు తర్వాత ఏమున్నా కూడా దాన్ని మనం 0 కింద కన్సిడర్ చేస్తాం. సో ఆ విధంగా మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అనేది చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి అవి రియలా లేదంటే ఇమేజినరీ అనేది చూసుకొని, ఒకవేళ రియల్ అయితే అవి డిస్టింక్టా డిఫరెంటా ఈక్వల్ అనేది ఫైండ్ అవుట్ చేసి మనము ఆ యొక్క కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది రాస్తాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చేసరికి c1 ప్లస్ c2 జెడ్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్. అంటే ఇక్కడ మన జెడ్ ప్లస్లో ఏంటి, ఇక్కడ ఎక్స్ ప్లస్లో జెడ్ అనేది రాస్తున్నాం అన్నమాట. లాస్ట్లో జనరల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్కి వచ్చేసరికి ఈ యొక్క జెడ్ ప్లస్లో లాగ్ ఎక్స్ అని, ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్లో ఏమని రాస్తాము, ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్లో మనం ఎక్స్ అని రాసుకుంటాం. ఇక్కడ ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ ఉంది కాబట్టి 1/x అని రాసుకుంటాం, ఓకేనా. సో ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వరకు అయితే మనం చేసేయగలం. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఎలా చేయాలి. సో ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మనకి ఏంటి చేస్తాం, నార్మల్గా మనకి ఏదైతే మన ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉంటుందో ఆ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉన్న దాన్ని మనం ఏం చేస్తాము, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇటువైపు డివైడ్ చేస్తాం, అవునా. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది న్యూమరేటర్ డినోమినేటర్, అంటే ఒక డివైడ్ చేస్తున్న వాల్యూ అనేది మనకి కనబడుతుంది, ఫ్రాక్షన్. సో ఓకేనా, ఫ్రాక్షన్లో ఉన్న వాల్యూ అనేది కనిపిస్తుంది, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, దీనికి మనం డివైడ్ చేయాలి లెఫ్ట్ సైడ్ ఏదైతే వాల్యూ ఉందో. సో లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎలా తీసుకున్నాం మనం, ఇక్కడ టేటా స్క్వేర్ ప్లస్ 2 టేటా ప్లస్ 1. సో దీని కింద ఈ యొక్క వాల్యూ అనేది డివైడ్ చేయాలి. సో మనం ఏం తీసుకున్నాము, సో నేను ఈ రూట్స్ అనేవి తీసుకున్నాను, అంటే టేటా ప్లస్ 1 ఇంటూ టేటా ప్లస్ 1, అంటే అదే కదా m అంటే ఏంటి, యాక్సిలరీ ఈక్వేషన్ కోసం టేటాగా ఉన్నదాన్ని mగా మార్చుకున్నాం. సో నేను దీన్ని టేటా ప్లస్ 1 ఇంటూ టేటా ప్లస్ 1 అంటే ఏమవుతుంది మనకి, టేటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది, అవునా. సో నేను దీని ప్లేస్లో ఏంటంటే, దీని ప్లేస్లో టేటా ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకున్నాను, అంతే. టేటా ప్లస్ 1 హోల్ స్క్వేర్గా రాసుకొని దీన్ని ఇక్కడ మల్టిప్లై చేస్తుందని ఇటువైపు తీసుకొచ్చాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది డివైడ్ అవుతుంది. సో ఆ డివైడ్ అవుతున్నదని ఇలా రాసుకున్నాను, 1/టేటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1/1 మైనస్ ఈ పవర్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అని రాసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇదేంటి, 1/టేటా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/టేటా ప్లస్ 1 ఇంటూ 1/టేటా ప్లస్ 1గా రాసుకోవచ్చు, అవునా. సో ఇక్కడ అదే రాసుకున్నాను చూడండి, 1/టేటా ప్లస్ 1 ఇంటూ 1/టేటా ప్లస్ 1 ఇంటూ 1/1 మైనస్ ఈ పవర్ ఆఫ్ జెడ్ హోల్ స్క్వేర్ అనేది రాసుకున్నాను అనమాట. అర్థమైందా, దీన్ని ఏం చేశాను, హోల్ స్క్వేర్ కాబట్టి విడగొట్టాను. సో మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి ఏంటి, 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ క్యూ. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో 1/d ప్లస్ ఆల్ఫా ఉంటుంది, d మైనస్ ఆల్ఫా. సో ఇలా కొన్ని ఫార్ములాస్ అయితే ఉన్నాయి మనకి. సో అవి చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ప్రాబ్లంకి సంబంధించిన ఫార్ములా ఏంటి, 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ క్యూ, ఓకేనా. సో ఫస్ట్ మనం దీనికి చేస్తాం, దీనికి చేసి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మళ్ళీ మనం ఏమనుకుంటాం, క్యూ. అంటే ఇదేంటి, ఇప్పుడు ఇది 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుంది, ఇది క్యూ మాట, ఇదంతా ఏమవుతుంది క్యూ. సో 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ క్యూ అని చేశాక మనకి ఒక సమ్ వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూని మళ్ళీ మనం ఏమనుకుంటాం, క్యూ అని అనుకుంటాం. సో అప్పుడు మళ్ళీ దీనికి 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ క్యూ అని చేస్తాము. సో 2 టైప్స్, సో 2 టైమ్స్ దీన్ని చేస్తామన్నమాట. సో ఫస్ట్ దీన్ని చేద్దాం, ఈ లోపల ఉన్న దాన్ని. సో ఇక్కడ ఏంటి, 1/d ప్లస్ ఆల్ఫా ఇంటూ క్యూ తోటి దీన్ని మనం కంపేర్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆల్ఫా ఎక్స్. సో ఇంటిగ్రల్ క్యూ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్. సో ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ చూసుకొని జాగ్రత్తగా ఇంటూ డిఎక్స్ మాట, ఓకేనా. సో ఇక్కడ ఏంటి మనకి
1/θ+1 ఇది అలాగే ఉండిపోతుంది. మనం ఓన్లీ లోపల ఉండడానికే చేస్తున్నాం కాబట్టి సో ఇది ఇలాగే రాసుకుంటాం. సో ఇక్కడ ఏంటి మనకి e⁻−α ఆల్ఫా అంటే ఏంటి ఇక్కడ 1. సో -α అంటే -1, ఎక్స్ అంటే ఇక్కడ మనం ఏం రాసుకుంటాం అంటే జెడ్ అని రాసుకుంటాం. సో -1 × z అంటే జెడ్ -z. సో ఇంటిగ్రల్ క్యూ అంటే ఏంటి, క్యూ అంటే ఇదంతటి క్యూఏ కదా, 1/d+α × q అనుకున్నాం కదా, అంటే క్యూగా ఉన్న వాల్యూ అంతటిని రాసుకుంటాం. అదేవిధంగా ఇంటూ e⁻⁴x e⁻⁴ అంటే ఎంత 1 × z అంటే 1z. ఇక dx వచ్చేసరికి dz అన్నమాట. ఓకేనా. సో ఎక్స్గా ఉన్నదాన్ని జెడ్గా రాసుకున్నాం అంతే. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి సో e⁻z/1 - e⁻z² dz కదా. సో ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే u = 1 - e⁻z అనుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే 1 - e⁻z ఉందో దాన్ని u అనుకుంటే ఈ యూకి డిఫరెన్షియేషన్ ఏంటి, du అవుతుంది. మరి ఇక్కడ 1 - e⁻zకి డిఫరెన్షియేషన్ ఏంటి, 1కి డిఫరెన్షియేషన్ వచ్చేసరికి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోద్ది. మరి -e⁻zకి డిఫరెన్షియేషన్ ఏంటి, -e⁻z dz. ఓకే. మరి మనకి ఇక్కడ dz వాల్యూ ఉంది కదా, మరి dz వాల్యూ కావాలంటే ఇక్కడ ఉన్న -e⁻z అనేది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈ మల్టిప్లై చేస్తుంది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. సో dz ప్లేస్లో మనం ఏమని రాసుకోవచ్చు, du/-e⁻z అని రాసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇవేవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ 1/θ+1. సో నెక్స్ట్ e⁻−z ఇంటిగ్రల్, ఇక్కడ e⁻z అనేది దానికి ఏమీ లేదు కాబట్టి e⁻z అని అలాగే రాసుకుంటాం. ఇక్కడ 1 - e⁻z అంటే ఏంటి, 1 - e⁻z అంటే u. సో ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి u² అని రాసుకున్నాం. నెక్స్ట్ dz ప్లస్లో ఏమని రాసుకోవచ్చు అని చెప్పాను, du/-e⁻z అని రాసుకోవచ్చు అని చెప్పాను. సో ఇక్కడ చూసినట్లయితే రెండు ఏం చేస్తున్నాయి, మల్టిపుల్గా ఉన్నాయి అంటే మల్టిప్లై చేస్తున్నాయి. సో అప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ఉన్నది డినోమినేటర్లో ఉన్నది సేమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. సో క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఇంకా మైనస్ ఉంటుంది. ఈ మైనస్ అనేదాన్ని నేను ఇక్కడ తెచ్చేసుకున్నాను, ఇంటిగ్రల్ ముందుకు తెచ్చేసుకున్నాను. అర్థమైందా. సో ఇక్కడ ఏమి మిగిలింది, du/u² మిగిలింది, అంటే 1/u² × du అనేది మిగిలింది. సో ఇప్పుడు దీన్ని 1/u² అంటే నేను ఎలా రాసుకోవచ్చు, 1/u²ని u⁻−2గా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు, u⁻−2. సో u⁻−2 × duగా రాసుకోవచ్చు. మరి d/du ఆఫ్ u⁻−2 యొక్క ఫార్ములా ఏంటి, సో ఫార్ములా వచ్చేసరికి ఇది d/du ఆఫ్ కాదు, ఇంటిగ్రల్ u⁻−2 ఫార్ములా ఏంటి, u⁻−2 + 1 అంటే x⁴n ఫార్ములా ఏంటి, x⁴n+1/n+1 కదా. అదేవిధంగా u⁻−2 + 1/-2 + 1 అంటే u⁻−1/-1. ఈ -1 అనేది డినోమినేటర్లో ఉన్న న్యూమరేటర్లో ఉన్న ఒకటే కదా, ఎందుకంటే 1 కదా వాల్యూ. సో 1 కాకుండా ఇంకే వాల్యూ ఉన్నా డినోమినేటర్లోనే తీసుకోవాలి. 1 ఉంది కాబట్టి అది న్యూమరేటర్లో ఉన్న డినోమినేటర్లో ఉన్న ఒకటే. సో -1 × u⁻−1. ఓకేనా. సో ఇక్కడ అదే రాసుకున్నాం. సో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ప్లేస్లో ఉన్న -u⁻−1గా రాసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ చూసేసరికి ఇక్కడ ఉన్న ఈ ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుతుంది, -∗ ప్లస్ అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ u⁻−1 ఉంది. u⁻−1 మనం ఎలా రాసుకోవచ్చు, 1/uగా రాసుకోవచ్చు. సో e⁻−z × 1/uగా రాసుకోవచ్చు. సో 1/θ+1. సో ఇది ఎలా రాసుకోవచ్చు, e⁻−z/u అంటే ఏమనుకున్నాం ఇక్కడ మనం, u అనుకుంటే ఏమనుకున్నాం, 1 - e⁻z అని అనుకున్నాం కదా. సో దాన్ని ఇక్కడ మనం u+ రాసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు రాసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఏ ఫార్ములాలో ఉంది, 1/d+α ఇదంతటిని ఏమనుకుంటున్నాం, q అనుకుంటున్నాం. q అనుకుంటే అప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటి, e⁻−αx ఇంటిగ్రల్ q × e⁻αx dx అంతేనా. సో ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో 1 అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. నెక్స్ట్ x ప్లేస్లో z అనేది రాసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాం, e⁻−z ఇంటిగ్రల్ q అంటే ఇది అంతటిని qఏ కదా. సో q × e⁻z dz. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా చేసుకుంటాం, e⁻−z × e⁻z e⁻−z × e⁻z అంటే ఏమవుతుంది, e⁻−z + z. సో -z + z క్యాన్సిల్ అయితే e⁻z = ఎంత, 1 అయిపోతుంది. సో ఇంకా మనం ఆ వాల్యూ అనేది రాసుకోం, 1/1 - e⁻z × dzగా రాసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న e⁻z అనే దాన్ని u అనుకుంటున్నాం.
ఏమనుకుంటున్నాం యూ అనుకుంటున్నాం. యూ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ జెడ్ అయితే డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ ఏమవుతుంది మనకి డియూ అవుతుంది. మరి ఈ పవర్ ఆఫ్ జెడ్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది ఈ పవర్ ఆఫ్ జెడ్ ఇంటూ డీజెడ్ అవుతుంది. మనకు ఒకవేళ డీజెడ్ వాల్యూ కావాలంటే డియూ బై ఈ పవర్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు డీజెడ్. మరి ఈ పవర్ ఆఫ్ జెడ్ అంటే ఏంటి మనకి ఇక్కడ యూ కదా. సో ఆ యూ అనేది ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లేస్లో రాసుకుంటాం. అంటే డియూ బై యూ ఈక్వల్ టు డీజెడ్గా రాసుకోవచ్చు. అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏంటి ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ జెడ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి 1/1 - ఈ పవర్ ఆఫ్ జెడ్ అంటే ఏమనుకున్నాం మనం యూ అనుకున్నాం. సో యూ డీజెడ్ అంటే ఏంటి మనకి డియూ బై యూ. ఓకేనా. సో ఇక్కడ యూ ఇంటూ 1 - యూ. సో ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది అన్నమాట యూ ఇంటూ 1 - యూ అని. సో యూ ఇంటూ 1 - యూ. సో డియూ బై యూ ఇంటూ 1 - యూ. సో ఇక్కడ ఇది ఏముంది మనం దీనికి ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే పార్షియల్ ఫ్రాక్షన్ అనేది చేస్తాం. ఓకేనా. సో పార్షియల్ ఫ్రాక్షన్ అనేది ఎలా చేస్తాం ఓన్లీ మనం ఇక్కడ ఏదైతే లోపల ఉందో ఈ ఇంటిగ్రల్ లోపల దానికి మాత్రమే మనం పార్షియల్ ఫ్రాక్షన్ అనేది చేస్తున్నాం. సో 1/u ఇంటూ 1 - యూ కదా. సో ఇక్కడ నేనేంటి 1/u అనేదాన్ని అంటే ఏంటి a/u అనుకుంటున్నాను. సో ఇక్కడ u ఇంటూ 1 - యూ అంటే 2 టర్మ్స్ ఉన్నాయి. సో నేను u అనేదానికి ఒక కాన్స్టెంట్ అనేదాన్ని ఇచ్చాను, 1 - యూ అనేదానికి ఇంకొక కాన్స్టెంట్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి ఈ a యొక్క వాల్యూ b యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ వాల్యూ అంతటిని కూడా మళ్ళీ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఎలా చేస్తాం పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి ఎలా చేస్తాము అంటే సో 1/u ఇంటూ 1 - యూ. ఓకేనా ఇక్కడ వరకు. సో రెండింటికి ఎల్సిఎం ఎంత యూ ఇంటూ 1 - యూ. మరి ఇక్కడ ఏకి ఏముంది మనకి యూ అనేది ఉంది. మరి ఇక్కడ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇంకా మనకి ఇక్కడ ఎల్సిఎంకి సరిపడా ఇంకా ఏం కావాలి మనకి ఏకి యూ ఉంది కానీ 1 - యూ అనేది లేదు. కాబట్టి ఏకి మనం 1 - యూతో మల్టిప్లై చేస్తాము. ఓకేనా. సో ప్లస్ బి ఇంటూ బీకి ఏముంది మనకి ఇక్కడ డినోమినేటర్లో 1 - యూ అనేది ఉంది. కానీ మనకి ఇంకా ఎల్సిఎంకి సరిపోవాలంటే 1 - యూతో పాటు ఇంకా ఏం కావాలి యూ కావాలి. కానీ ఇక్కడ బీ దగ్గర యూ లేదు కాబట్టి బీకి యూతో మల్టిప్లై చేస్తాము. సో ఇక్కడ ఈ డినోమినేటర్లో ఉన్న వాల్యూ అనేది ఇటువైపు తీసుకొచ్చేస్తే ఏం చేస్తుంది మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లైలో ఉన్న దాన్ని ఇక్కడ డినోమినేటర్లో ఉన్నదాన్ని క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది 1 అనేది మిగులుతుంది. సో అప్పుడు ఇక్కడ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది 1 ఈక్వల్ టు a ఇంటూ 1 - యూ ప్లస్ బియూ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం అదే రాసుకున్నాం 1 ఈక్వల్ టు a ఇంటూ 1 - యూ ప్లస్ బియూ. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాము, దీన్ని ఏంటి ఈక్వేషన్ స్టార్ అని అనుకున్నాం. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము పుట్ యూ ఈక్వల్ టు ఇక్కడ ఏదైతే యూ ఉందో ఫస్ట్ దాని ప్లేస్లో 1 అనేది పెట్టుకున్నామట. సో 1 అని పెట్టుకుంటే ఏమవుతుంది 1 ఈక్వల్ టు a ఇంటూ 1 - 1 ప్లస్ b ఇంటూ 1 అని రాసుకున్నాం. సో 1 - 1 అంటే ఏమైపోతుంది 0 అయిపోద్ది. సో a ఇంటూ 0 అంటే 0 అయిపోద్ది. మరి b ఇంటూ 1 అంటే b అంటే b ఈక్వల్ టు 1. సో అక్కడ ఒక వాల్యూ అనేది తెలిసిపోయింది. ఇప్పుడు యూ ప్లస్లో 1 అయిపోయింది కదా. ఇప్పుడు యూ ప్లస్లో 0 అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 - 0 ప్లస్ b ఇంటూ 0. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామన్నమాట యూ ఈక్వల్ టు 0ని 1 అని. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 1 అనేది వచ్చింది. అంటే b వాల్యూ ఏ వాల్యూ తెలిసిపోయాయి. సో ఈ ఏబి వాల్యూస్ అనేవి ఈ స్టార్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతాయి మనకి 1/u ఇంటూ 1 - యూ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/1 - యూ అనేది అవుతుంది. మరి ఇవంతా కలిపి ఇక్కడ మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం ఇదంతటిని కలిపి మనం ఎందులో రాస్తాము అంటే సో ఇక్కడ ఉన్న ఈ dz/1 - ఈ పవర్ ఆఫ్ జెడ్ అదే కదా మరి దీన్ని మనం ఇలా రాసుకున్నాము. సో ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇంటిగ్రల్ dz/1 - ఈ పవర్ ఆఫ్ జెడ్ అంటే ఏమని రాసుకోవచ్చు ఇంటిగ్రల్ 1/u du ప్లస్ ఇంటిగ్రల్ 1/1 - యూ du. ఓకేనా. సో ఇక్కడ మనం ప్రతిదీ సేమ్ వస్తుంది. ఏంటి మనం జెడ్ ప్లస్లో లాగ్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ జెడ్ ప్లస్లో ఎక్స్ ఆ విధంగానే సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. కాకపోతే ప్రతి దానిలో పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ సమ్కి వచ్చేసరికి మనం ఇన్ని విధాలుగా సమ్ అనేది ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓకే కదా పార్షియల్ ఫ్రాక్షన్ చేశాక ఈ విధంగా దీనికి ఈ ప్లేస్లో ఇవి సబ్స్టిట్యూట్ చేసి ఇంటిగ్రల్ని అప్లై చేస్తాం. మరి 1/u du అంటే ఏంటి లాగ్ యూ లాగ్ మోడ్ యూ ప్లస్ సో ఇక్కడ కూడా ఏంటి లాగ్ మోడ్ 1 - యూ. మళ్ళీ దీనికి ఇన్నర్ మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకు ఇక్కడ -u అనేది ఉంది కాబట్టి. సో -uకి ఇక్కడ చేస్తే ఏమవుతుంది -1 అనేది అవుతుంది. ఇన్నర్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తున్నాం. సో -1 అనేది ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. సో లాగ్ మోడ్ యూ ఇక్కడ ఏంటవుతుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ లాగ్ మోడ్ 1 - యూ. ఇప్పుడు ఇది ఏమవుతుంది లాగ్
సో ఇది ఏ రూపంలో ఉంది? లాగ్ m మైనస్ లాగ్ n అంటే ఏంటి? లాగ్ m బై n ఫార్మేట్లో ఉంది. సో లాగ్ m మైనస్ లాగ్ n అంటే లాగ్ m అంటే ఎంత? u బై n అంటే 1 మైనస్ u. సో లాగ్ m బై n రూపంలో రాసుకున్నాం. సో మనకి ఇదంతా తీసుకెళ్ళి ఈ యొక్క ఎక్కడ మనకు ఉంది? ఇదే కదా. సో ఇంటిగ్రల్ dz బై 1 మైనస్ e పవర్ ఆఫ్ z. సో ఈ యొక్క వాల్యూని ఇది అంతటి సబ్స్టిట్యూట్ చేస్తే సో మనకి ఏమొస్తుంది? e పవర్ ఆఫ్ మైనస్ z. సో ఏంటి? e పవర్ ఆఫ్ మైనస్ z ఇంటూ లాగ్. సో u అంటే ఏంటి మనకి? u అంటే ఏమనుకున్నా? e పవర్ ఆఫ్ z బై 1 మైనస్ e పవర్ ఆఫ్ z. సో e పవర్ ఆఫ్ z అంటే ఏమని అనుకోవచ్చు? x. ఏమనుకున్నా? e పవర్ ఆఫ్ z అంటే x. ఓకేనా? ఈ పవర్ ఆఫ్ z అంటే ఏంటి? x. ఫస్ట్గా చెప్పుకున్నాం కదా. సో z అంటే ఏమనుకున్నాం? లాగ్ x అనుకున్నాము. ఈ పవర్ ఆఫ్ z అంటే ఏమనుకున్నాం? x అనుకున్నాం. మరి ఈ పవర్ ఆఫ్ మైనస్ z అంటే ఏమవుతుంది? దీని ప్రకారం 1/x అవుతుంది. సో ఈ పవర్ ఆఫ్ మైనస్ z అంటే 1/x లాగ్ ఈ పవర్ ఆఫ్ z అంటే x బై 1 మైనస్ x. సో దీని ప్రకారం జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ఏదైతే మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చిందో దాన్ని ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ని రాస్తాము. సో ఇక్కడ కాంప్లిమెంటరీ ఫంక్షన్లో z ప్లస్లో లాగ్ ఎక్స్ని ఈ పవర్ ఆఫ్ మైనస్ z ప్లస్లో ఏంటి 1/xని రాసుకుంటాం. సో ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ పర్టికులర్ ఇంటిగ్రల్ కలిపి జనరల్ సొల్యూషన్ అన్నమాట. సో ఈ విధంగా మనకి సమ్మిస్తే ఈ విధంగా పార్షియల్ ఫ్రాక్షన్ ఇవన్నీ కలిపి చేయాల్సి ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ కూడా బాగా నేర్చుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.